అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో 241 మంది మరణించగా, ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రమేష్, విమానం కూలగానే తన సీటు ఊడి కింద పడిందని, అందువల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని పేర్కొన్నారు. "నేను విమానం నుంచి దూకలేదు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైంది. నా సీటు విరిగిపోవడంతో దూరంగా వెళ్లి పడ్డాను. అందుకే విమానం చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదు" అని హాస్పిటల్‌లో డాక్టర్స్‌కి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఆయనకు పలుచోట్ల గాయాలయ్యాయి. అంతేకాదు, తన కళ్ల ముందే అందరూ చనిపోయారని, కొన్ని నిమిషాల వ్యవధిలోనే అంతా జరిగిపోయిందని, నేను బయటపడ్డ విషయం నాకే ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను చనిపోయానని అనుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే భవనంలాగా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళా. మంటల ధాటికి నా ఎడమ చేతికి గాయమైంది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రమేష్‌ని శుక్రవారం ప్రధాని మోడీ పరామర్శించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్స్ తెలిపారు. బ్రిటన్‌లో నివాసం ఉంటున్న విశ్వాస్ కుమార్ గుజరాత్‌లో తన కుటుంబాన్ని కలవడానికి వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తాను ఆ ఘటన నుంచి నడిచి వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అభినందిస్తున్నారు. అంతేకాకుండా మృత్యుంజయుడు అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు.